నేను తాగితే మావిడ నన్ను దగ్గర కూడా రాలేదురా బా. రానివ్వలేదంటే ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు, బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి. ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం ఎవర్రా ఈ ఫ్యామిలీ బీరకాయ ఇంత లేతగా ఉంది? అరే వదిలొద్దురా దీన్ని. బా ఏముందిరా వెనుక నుంచి? అబ్బా దీని అమ్మ పట్టబయటిలే కళ్ళు కప్పింది. ఎటు పోయిందిరా ఇది? అరే ఇంతలే ఇట్లా మిస్ అయిందేంట్రా? దొరికి మిస్ అయిందిరా. అరే నువ్వు ఇటు చూడు, సందులో. సరే ఓకే. అరే రా 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 రా. అరే అది బీరకాయ కాదు, బీరకాయ. బావా అది జబర్దస్త్ గా ఉంది. మన ఇద్దరిని బీరు బాటిల్ ఎత్తి కాలి బట్టలు పడిస్తే దాపోదా. నేను డీల్ చేస్తా చూడు, రా. ఏం కావాలి మీకు? డైరెక్ట్ పాయింట్ కి వస్తున్నా. ఈడు మందు నేను సోడా, నువ్వు ఆవకాయ బద్ద. మిక్స్ అయిపోదా? ఒక్కసారి ఆగండి ఆగండి, మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడస్ట్రీని తరువుకు రావడానికి మీకు సిగ్గులేదు? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది. దానికి సిగ్గుందా లేదా అడుగు. ఏంట్రా కౌంటర్లు వేస్తున్నావా? క్వార్టర్ కూడా వేసాం. చిచ్చి, మందు తాగు ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? తాగుబోతే ఎదవలారా. హలో సారు, 68 రూపాయలు క్వార్టర్ అనుకొని ఇద్దరం సెరిసా మీద ఆయన చెప్పురా. అది 2 స్ట్రాంగ్ బీర్లు ఎత్తి దించకుండా తాగింది. అదా తాగిపోతూ మేమా? చిచ్చి, అబద్ధం చెప్తారండి. కరెక్టే. కరెక్టరా జరగదు. ఏ రావే. ఇదే ఈడు గుళ్ళ నగలతో పోయాడా ఈడే? అయ్య బాబు గుర్తుపడేశారు, అసలు దొరకకూడదు. దూరం వస్తారా బాబు? అన్ని కాంపిటీషన్. మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషాలు వేసుకుని తిరుగుతావా? నగలెక్కడరా? నాకేం తెలియదండి, నన్ను వదిలేడు బాబు. రేయ్ వీటికి సిఐ ఆదినారాయణ కదా, వాడికి అప్ చెప్దాం. ఫోన్ చేయరా బాబా. బాబా అంత మంచి ఇద్దండి, నగలెక్కడ చెప్తానండి. ఆపండి, ఇక్కడే ఇక్కడే. శ్మశానంలో తీసుకొచ్చేటేంట్రా? ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందనండి. రండి. బెదరు కొండ పోయింది బెదరు, ఎవడో కొట్టే ఉంటాడు. నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుస్తాడేంట్రా? ఆ నగల కొండలని పెట్టా బెదరు. వీడి వల్ల ప్లాన్ అంతా నాశనమైంది. అమ్మయ్యా, నగలు దాచేశాంరా. ఇక్కడ సేఫ్ ఏనంటావా? ఆయన ఎవరు? సత్య హరిశ్చంద్రుడు. ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం. ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్. ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఎక్కడ ఉండడమే కరెక్ట్. ఒక 6 నెలల వరకు నీ దారి నీది, నా దారి నాది. ఈ 6 నెలలు పోలీసులు కనపడకుండా తిరగలే. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాడు, ఈ వేషం వేసింది దానికోసం. ఇంకెవరు కొట్టేస్తుంటారు? నీ పార్ట్నర్ కొట్టుంటాడు. ముందు ఆడు ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. స్విచ్ ఆఫ్ అవుతుందండి. 6 నెలల వరకు నన్ను తీయద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి. నమ్మక ద్రోహి. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి. నువ్వేం చేస్తావో తెలియదు. వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి. వాడు ఎలాగైనా దొరకాలి. అలాగే బ్రదర్, ఆడు వాళ్ళకి గతి పట్టింది. వాడు తలకాలు చెప్తాను. సరే పద. పదండి. ఎప్పుడు వికెట్ పడితే బాగున్నాను. ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి. నా దాకా 5,000 వేసుకో. ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్ ఎలా పడతాయి?
సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్, మనం గెలిచాం. ఆహా అటు చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి, మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళు. చెప్పు తెగిపోద్దురా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి, నలుగురికి చెప్పుకోలేదు కదని 5గురు కలిసి తను రేప్ చేయబోతుంటే. అర్థమైందండి, టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దామని తీసుకొచ్చి ఉంటారు అంతే కదా. ఆపరా, పెద్దోళ్ళం మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో. ఇక నుంచి ఆవిడని ఆటిన దానిలాగా చూసుకుంటాం. రండి, ఆ కేసి పప్పేసి నెయ్యేసి పెడతాం. ఏముంటుంది? అదే మొక్కలైందే తనకు ముద్ద దిగదంటుంది. మేము అంతే, రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు. వండి చావండి. పెళ్లిగాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పులే తాతయ్య, పైగా మోగది. సర్లే దా అమ్మా. రేపటిలోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెని తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా. అంతే మరి. ఏంట్రా సత్తి ఇటు వచ్చావు? ఏం లేదన్నా, 30,000 అప్పు కోసం వచ్చాను. అదే సంగతి చెప్పు, మరి ఏం తాకట్టు పెట్టడానికి వచ్చావు? అనసూయ అండి. అనసూయ? ఆడపిల్లల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తానని ఏమతో చెప్పాడురా నీకు? అనసూయ అంటే అమ్మాయి కదండి. ఇదండి. అమ్మా అమ్మా, అనసూయ అంటే పావా? ముట్టుపోయి. అరే, పావును తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఏంటండి బాబు, డాలర్ ఇస్తారు. ఎందుకు కాటేపించుకోవడానికి? బాబు దీని గురించి మీకు తెలియదు అనుకుంటా. దీని విషయంతో మెడిసిన్ చేస్తారు. ఆమె 50,000. ఈ విషయానికి ఎంత విషయం ఉందా? డౌట్ వస్తే కాదు, ఎంక్వైరీ చేసుకోండి. అరే, నాకు చిన్న డౌట్. అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా? ఆ చీటోడని చెప్తాను, కార్డ్ ఏం చేస్తాను. కార్డు నేను కాదురా, వేయించుకునేవాడు వేరే ఉన్నాడు. అరే భద్రం, ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా. చేతులు కాళ్ళు లేవండి బాబు. ఒరే, జాతకం చూడటానికి రా వెదవా. నాది 100 ఏళ్ళ జీవితం అని మొన్న శరణ్ గారు చెప్పారండి. అది చూడటానికి రా చెయ్యమ్మందే. అయితే చూడండి, అదేంటండి జాతకం చూద్దాం చెప్పి టీకాయించారు. టీకా కాదురా ఎదవా, నాకు పాము కాటేసింది. అవునరా, నాకు పాము. పరీక్షే కదా, ఎందుకు భయపడతావు? వెళ్ళి చెప్పడిపోతుంది. ఈరుడి పిచ్చి చెప్పండి. ఒరే సత్యబాబు, నీ పావులో విషయం ఉందని నమ్మాను. వాటికి విరుగుడు ఇచ్చేసాయి. ఇయ్యవుద్ది. వెయ్యా? అవునండి. ఒరే, ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది 100రా. 100తో పని అవుద్దా? అయ్యా, పేడాలిపోతుంటే పేడలాడతారండి బాబు. మీరేమంటారు? అయ్యో బాబు, ఎరకపోతే చలు బాబు. ఒరే, ఇన్ని డబ్బులు అక్కడే రా నీకు. పాము కాటేస్తే కానీ బయటికి రాలేదు. నా చేత డబ్బులు అక్కడ దాస్తున్నానండి. ఒరే, ఆ డబ్బులు తీసుకుని విరుగుడు నేను ఎప్పుడే వస్తా. దీనికి కంగారు పడిపోతాయంటయ్యా, రోజు మాకు 20 గంటలు ఎడతాయి. ఒకటి చాలు, తగ్గిపోతండి. 2 నిమిషాలు. సత్తే, ఆయ్. ఇదిగో 30,000. ఇదిగోండి. ఈ రోజు నుంచి నీ పావును మేము తాకట్టు పెట్టుకుంటున్నాం. నెలకి 20 రూపాయలు వడ్డీ. పావు వాడికి ఇచ్చేయి. జాతకు చూసుకో, రోజు 2 గుడ్లు 2 అలగలు పెట్టా. వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఈ పావును నువ్వు కన్న బిడ్డలా చూసుకోవాలా. వడ్డీ డబ్బు కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటారా?